దేశంలో ఎన్నో సమస్యలు వేధిస్తుండగా ప్రస్తుతం కొత్త సమస్యలు మేమున్నామంటూ ప్రభుత్వానికి ఛాలెంజ్లు విసురుతున్నాయి. ఎక్కడ చూసినా మద్యం ఏరులై పారుతోంది. మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా వినియోగం జరుగుతోంది. జనం ఎన్నికలలో వీటినే ఎక్కువ డిమాండ్ చేస్తున్నట్లుగా తాజా బీహార్ ఎన్నికల నేపథ్యంలో బయటపడింది. వీటి ద్వారా ఏర్పడుతున్న అనేక ఇబ్బందులు ఇప్పుడు ఒక్కసారిగా బయటపడుతున్నాయి. విచ్చలవిడి హత్యలు, చట్టాలను పట్టించుకొని జనం కారణంగా పెరిగిన నేరాలు చూస్తే దేశం మొత్తానికి మరో మహా ముప్పు ఆవరించుకుంటుందన్న విషయం బయటపడింది. ప్రస్తుతం దేశంలో మద్య మాదక ద్రవ్యాలు కూడా వైరస్ల చాప కింద నీరులా విస్తరిస్తున్నాయన్న విషయం బట్టబయలైంది. ఈ ముప్పు బయటకు కనిపించకుండా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. మద్యం మాదక ద్రవ్యాలు మహా ముప్పు దేశాన్ని కమ్మేస్తోంది. తవ్విన కొద్దీ వాటి మూలాలు మన తెలుగు రాష్ట్రాల్లోనూ బయటపడుతున్నాయి. మాదక ద్రవ్యాల వినియోగానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతూ అసలు నేరస్తులను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. అప్పట్లో కొందరు తెలుగు సినీ ప్రముఖులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించినా ఆ కేసులు అటకెక్కినట్లే కనిపిస్తోంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు యువతను నిర్వీర్యం చేసే మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారానికి ప్రధాన కేంద్రాలుగా మారాయని అంతర్జాతీయ మాదక ద్రవ్య నియంత్రణ మండలి కుండబద్దలు కొట్టింది. 2016లో ప్రపంచ వ్యాప్తంగా పట్టుబడిన గంజాయిలో 6% అంటే దాదాపు 300 టన్నులు, ఇంకా చెప్పాలంటే 30 లారీల డ్రగ్స్ ఒక్క ఇండియాలోనే బయటపడింది. 2017 నాటికి అది 20% పెరిగి 353 టన్నులకు చేరింది. హెరాయిన్ సరఫరాకు ప్రస్తుతం హైదరాబాద్ కీలకంగా మారిందన్న రిపోర్ట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. పలుమార్లు అనేక చోట్ల కోట్లాది రూపాయల విలువైన డ్రగ్స్ వివిధ రూపాల్లో పట్టుపడింది, ఇంకా పట్టుబడుతూనే ఉన్నాయి. గతంలో ముంబై పోర్టులో 1800 కోట్ల రూపాయల విలువైన 300 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ పోర్టులో సైతం 20,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టుపడ్డాయి. అస్సాంలో అనేక మార్లు మాదక ద్రవ్యాల సరఫరాను ఆ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొని స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్, గంజాయి కొంతకాలంగా పత్రికల్లో వీటికి సంబంధించిన వార్తలు లేని రోజు ఉండడం లేదు. ఆ వార్తల్లో మనకు కనిపిస్తున్నది కేవలం సెలబ్రిటీలు మాత్రమే. కాకపోతే అప్పుడప్పుడు డ్రగ్స్ పెడ్లర్స్ మాత్రమే చిక్కుతున్నారు. కేవలం సెలబ్రిటీలే వాడితే డ్రగ్స్ ఇంత పెద్ద స్థాయి వ్యాపారం కానే కాదు. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వాలు ఈ విషయంలో సీరియస్ గా ఉన్నట్లుగా కనిపించడం లేదు. తూతు మంత్రంగా కేసులు నమోదు చేస్తే హై ప్రొఫైల్ కేసులను నిర్వీర్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మన దేశంలో సెలబ్రిటీలు వేళ్ల మీద లెక్కపెట్టే సంఖ్యలో ఉంటారు, కానీ బయటకు కనిపించని కొన్ని కోట్ల మంది ఇతర వర్గాల మనుషులు మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. ఆ కోట్లాది మందిలో పిల్లలే ఎక్కువగా ఉంటున్నారు. అదే ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న విషయం. డ్రగ్స్ ఇప్పుడు సామాన్యుల ఇళ్లలోకి నేరుగా వచ్చేస్తున్నాయి. ఈ విషయంపై జాగ్రత్త పడాల్సింది తల్లిదండ్రులే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పిల్లల వ్యవహారాలు నేరుగా తెలిసేది కేవలం తల్లిదండ్రులకి. వారి ప్రవర్తనలో మార్పులు కనిపించే అవకాశం కేవలం వారికే ఉంటుంది. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఒక అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తాయి. దేశవ్యాప్తంగా 186 జిల్లాల్లో 4 లక్షల మందికి పైగా మత్తుమందుల వినియోగదారులపై సర్వే జరిపారు. ఎక్కువ మంది అలవాటు పడిన మాదక ద్రవ్యాల్లో గంజాయి, ఓపియం, కొకాయిన్, ఏటీఎస్ వంటివి ఉన్నాయి. వీటిలో నల్లమందు వినియోగం సామాన్యుల విషయంలో ఆందోళనకర స్థాయిలో ఉంది. దేశ జనాభాలో 3.1 కోట్ల మంది దీనికి బానిసలయ్యారని చెబుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల్లో 10% జనాభా నల్లమందు గుప్పెట్లో చిక్కుకుంది. గంజాయికి సైతం చాలా మంది అలవాటు పడుతున్నారు. ఆయుర్వేదపు మందు ముసుగులో వ్యాపారులు దీన్ని వినియోగంలోకి తీసుకొస్తున్నారు. గంజాయిని పొడిగా, ద్రవంగా మార్చి మరీ విక్రయాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో గంజాయి సేవిస్తున్న వారి సంఖ్య 2.2 కోట్లు ఉంటుందని అంచనా. మరొక కోటి మంది అదనంగా దీన్ని వినియోగిస్తూ ఉండొచ్చని అధికారులు చెబుతున్నటువంటి మాట. ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఛత్తీస్గఢ్, ఢిల్లీలలో గంజాయి వినియోగం అధికంగా ఉంది. నల్లమందును హుక్కా రూపంలోనూ యథేచ్ఛగా వాడుతున్నారు. దీన్నే ఆయా ప్రాంతాల్లో దోడ, పుక్కి అని కూడా పిలుస్తుంటారు. హెరాయిన్ వినియోగం కూడా భారత్లో ఎక్కువగానే ఉంది. డ్రగ్స్ ఇచ్చే మత్తుకు అలవాటు పడిన వారిలో ఎక్కువగా సింథటిక్ డ్రగ్స్ కు అలవాటు పడిపోతున్నారు. ఇవి ఫార్మా పరిశ్రమల నుంచి వస్తున్నాయి. మాదక ద్రవ్యాలను వివిధ రూపాల్లో అత్యధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్లు తొలి 5 స్థానాల్లో నిలుస్తున్నాయి. అయితే మెడిసినరీ డ్రగ్స్ పూర్తిగా వైద్యపరమైన అవసరాలకే వాడాలి. కానీ సదరు మత్తు మందులు సైతం ఓపెన్ మార్కెట్లు యథేచ్ఛగా లభిస్తున్నాయి. వీటి మత్తులో యువత చిత్తవుతోంది. హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరికీ మాదక ద్రవ్యాలు సులభంగా దొరుకుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల ఆవరణల్లో మత్తుమందు వినియోగం ఇటీవలి కాలంలో బాగా పెరిగిందన్న వార్తలొస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఔషధ పరిశ్రమలు విస్తరించడం వల్ల మత్తు పదార్థాల ముడి సరుకు బహిరంగ మార్కెట్లో విరివిగా దొరుకుతోంది. ఈ మహమ్మారి అలవాటు మొదట సిగరెట్తో మొదలవుతోంది. ఆపై విచ్చలవిడిగా దొరికే మద్యం, ఆ వెంటే మాదక ద్రవ్యాల వరకు అలవాట్లు కొనసాగుతూ ఉంటాయి. గతంలో అంత సులభంగా దొరకని కొకాయిన్, హెరాయిన్ వంటివి అక్రమ రవాణా పెరగడంతో నేరుగా ఏజెంట్ల ద్వారా దొరికిపోతున్నాయి. ఈ కామర్స్, కొరియర్ వ్యవస్థ పెరుగుతుండటంతో మత్తు మందులు వివిధ రూపాల్లో కోడ్ వర్డ్స్ ద్వారా నేరుగా వినియోగదారులకు చేరిపోతున్నాయి. మాదక ద్రవ్యాల విక్రయాలు ఈ స్థాయికి చేరుకోవడం మేధావులను కలవరపాటుకు గురి చేస్తోంది. పైగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి రవాణా బాగా పెరిగిపోయింది. ఒడిశా వంటి సరిహద్దు రాష్ట్రాల నుంచి ద్రవ రూపంలో ఆయుర్వేద మందుల తరహా ప్యాకింగ్ చేసి గంజాయిని తరలిస్తున్నారు. ఇటువంటి ముఠాలు కొన్ని ఇటీవల పోలీసులకు పట్టుబడ్డాయి. విశాఖ, మన్యం ప్రాంతాల్లో ఇప్పటికీ గంజాయి యథేచ్ఛగా సాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ వ్యవహారం పోలీసులకు సవాలుగా మారుతోంది. వివిధ దశల్లో చేతులు మారుతున్న గంజాయి యువతకు సులువుగా దొరికిపోతోంది. ఇవి కాకుండా సైకలాజికల్ డిజాస్టర్స్ కోసం వాడే మందులు, మత్తు మందుల తయారీ, ముడి పదార్థాల మళ్లింపు కూడా పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. భారత నగరాల్లో మత్తు మందులు చాలా సులువుగా లభ్యమవుతున్నాయి. భారత్లో 10 నుంచి 75 సంవత్సరాల లోపు వారిలో 26 కోట్ల మంది బాహాటంగా మద్యం సేవిస్తున్నారు. అసలు మద్యం సేవించడం ఒక సోషల్ స్టేటస్ గా మార్చుకుంటున్నారు. దీనికి తోడు మాదక ద్రవ్యాల వినియోగం అంతకంతకు పెరగడం ప్రజారోగ్యానికి ప్రమాదకరంగా మారుతోంది. సూది ద్వారా మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వారిలో సగం మంది హెపటైటిస్ సి బారిన పడుతున్నారు. నల్లమందు బాధితులు ఎక్కువగా వ్యాధుల కోరల్లో చిక్కుకున్నారు. ఇక మాదక ద్రవ్యాల కట్టడిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. క్షేత్రస్థాయిలో తనిఖీలను ముమ్మరం చేయాల్సిన అవసరం ఉంది. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాల గురించి విద్యాలయాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. కానీ దురదృష్టవశాత్తు అలా జరగడం లేదు. తమ పిల్లలు బుద్ధిమంతులని, వారికి ఎలాంటి దురలవాట్లు లేవని తల్లిదండ్రులు నమ్ముతారు. పిల్లల్ని నమ్మడం మంచిదే, కానీ పరిస్థితులని నమ్మలేం కాబట్టి అప్రమత్తంగా ఉండడం అవసరం. ఎందుకంటే మాదక ద్రవ్యాల అలవాటు చాప కింద నీరులా నిశ్శబ్దంగా మన ఇళ్లలోకి వచ్చేసింది. సహజంగానే పిల్లలకు కుతూహలం ఎక్కువ. టీనేజర్లు తల్లిదండ్రుల కళ్ళు కప్పి సిగరెట్ కాల్చాలని ప్రయత్నించడం, మద్యంతో ప్రయోగాలు చేయడం సహజం. ఇప్పుడు మరొక అడుగు ముందుకేసి ఏకంగా మత్తుతోనే చెలగాటలాడుతున్నారు. చాలా రకాల పరిస్థితులు అందుకు దారి తీస్తున్నాయంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు విడిపోవడం, గొడవ పడడం, అతి క్రమశిక్షణ, హాస్టల్లో ఉండడం లాంటివి కొంతవరకు కారణమైతే, అంతా కలిసే ఉంటున్నా తల్లిదండ్రులు తమ ఉద్యోగ వ్యాపారాల్లో బిజీగా ఉండి పిల్లల్ని పట్టించుకోకపోవడం అన్నిటికన్నా పెద్ద కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.